హాయ్ గాయ్స్, గోల్కొండకి వచ్చినాం. చాలా రోజుల తర్వాత కొత్త వ్లాగ్ తీస్తున్నాం. హ్యాపీ సండే ఫండే. సో ఫండే రోజు గోల్కొండకి వచ్చినాం మా చెల్లెతోటి. పదండి వెళ్దాం లోపలికి. ఇప్పుడు మనం అన్నవరం సీన్ దగ్గరికి వస్తున్నాం. అదే అన్నవరం సీన్. కొట్టాలి ఇక్కడ, చప్పట్లు కొట్టాలి ఇక్కడ. అన్నవరం ఎక్కడ? అన్నవరం ఇక్కడే అన్నవరం. ఇక్కడే రీసౌండ్ వస్తుంది, ఇక్కడ రీసౌండ్ వస్తుంది. అన్నవరం ఎటు చూసినా మందే ఉన్నారు. మొత్తం గొర్రెల మంద. ఇక్కడ చూసిన ఏమైందిరా అట. మీమ్స్ ప్రభావం ఎక్కువైంది జనాల్లో. మన అన్నవరం ఉరుతున్నారు అందరూ. అన్నవరం ధూమపానం నిషిద్ధమా? ఇక్కడ చివరి తాగుతాండి ఇక్కడికి. వావ్, ఇక్కడ ఏదో ఉంది. చాలా బాగుంది. ఓ, దాన్ని లేపుతున్నారు. అన్నీ గుహలు మొత్తం. ఏంటిదిరా ఏమో అంటుండో? కాపలు కాసేటోళ్ళట, అందులో పండుకునేదట. బట్ మా బామ్మర్ది గారు చెప్తా. యా మేబీ. ఫోటోషూట్. ఇక్కడ నాగదేవత ఉందండి. కమింగ్. మనం రివర్స్లో వెళ్తున్నాం రా కార్తీక్. ఇది వచ్చే రూటు, పోయే రూట్ అటు ఉంది. పోయే రూట్ అటు, మనం రివర్స్లో వెళ్తున్నాం. వెళ్ళొచ్చు ఎట్లమైనా అనగా మెట్ల నుంచి లేదు. రే ఈ మెట్లరా ఇవి? మెట్ల అయితే ఇవన్నీ బోనాలే. ఎక్కాలి అని ఆశరేగితే. చంబల్ గోల్కొండ. మనం ఇప్పుడు గోల్కొండలో ఉన్నాం. అది చూసినట్టయితే అమ్మ బాబోయ్, చాలా అక్కడ పడితే కథమే. మా చెల్లె తలకాయ తిరుగుతుందట. కార్తీక్, అదేంటిది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా? మన చరిత్ర, కట్టడాల గురించి నీకంటే బాగా ఎవరికి తెలియదు. చెప్పు కొంచెం. చెప్పు అసలు ఏంటిది అది, దాని చరిత్ర ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము కూడా. ఏంటి బ్రో? బావి, కోనేరు. మరి ఎట్లా దిగేది అప్పుడు? ఇప్పుడు దిగుతావా మరి? చెట్లు ఉన్నాయి దాన్ని ఉంటాయి కదా. సరే పదండి. రే పోతారు, పడతారు.
ఉన్నాయన్నా మెల్ల కింద చూసుకోండిరా. చూసినావా ఇటు సైడ్ వస్తే చూసుకోకపోతే కథమే. అమ్మ ఇంకా అన్ని ఎక్కాల. వీటికే అమ్మ అంటుంది. రెండు మూడు మెట్లు ఎక్కింది అంతే అమ్మ అని అంటుంది. వెనకాల చూసా సీనరీ ఎంత బాగుందో అమ్మ. అందుకే చెప్పా ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకేం రైడ్స్ ఉన్నాయండి ఇక్కడికి వచ్చి మెట్లు ఎక్కి నీకు? ఇక్కడ ఒక బావి ఉంది చూద్దాం. ఎవరైనా మొబైల్ అటు పడుతావు బ్రో. బాగుందా జర్నీ ఎలా ఉంది? అమ్మా సగానికే ఇప్పుడే. ఏంట్రా బట్టలు ఇవన్నీ మెట్లు ఎట్లా ఎక్కిళ్ళరా బట్టలు? చప్పట్లు కొట్టేదా? ఇన్ని మెట్లు ఏమి ఎక్కిళ్ళరా బట్టలు? మరి రాజుగారు ఎట్లా వచ్చేది రా పైకి? రాజుగారిని ఎత్తుకుపోయేటోళ్ళట. రాజుగారు పోయే దారికి వెళ్తే మనం కూడా డైరెక్ట్ వెళ్తాం కదా. ఎక్కి మోసొస్తుంది. మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? రామదాసు బందిఖానా. చూసినా బందిఖానా. ఓ మై గాడ్. రామదాస్ బందిఖానా ఎంతో రుచిరా. మనం ఇప్పుడు రామదాస్ బందిఖానాలో ఉండడం జరిగింది. జై శ్రీరాముడు అంటుండ ఆంజనేయుడు. రామదాసుని అక్కడనే బంధించారు. అక్కడి నుంచి మనోడు పాటలు పాడడం జరిగింది. ఆ పైనుంచి వెళ్ళి తినే ఆహార పదార్థాలు గిట్లా కిందికేస్తే తినడం జరిగింది. పైనుంచి లేచిళ్ళు. చిన్నగా ఉంది పైన. ఆంజనేయుడు స్వాముడు. పదండి బందిఖానా అయిపోయింది. కొంచెం ప్రశాంతంగా ఉంది బందిఖానా నుంచి బయటికి వచ్చిన తర్వాత. శ్రీరామదాసు ఇందులో మరి అబద్ధం అని చెప్పి నిజంగానే అంటున్నావు. అక్కడ చూసి పాట పాడేది ఎంతో రుచిరా అనే సాంగ్ అక్కడ నుంచి పాడిండట. పైనుంచి కనబడుతుంది దీని పైకి. అవును ఆహార పదార్థాలకి ఇట్లా అందు నుంచి వెళ్ళాయి కదా వేసేది. ఈ పైనుంచి వేస్తారు. కార్తీక్ పైన ఏముంటుందిరా తెలియదా? పోయి చూద్దాం. ఇంత పెద్ద కోటలో మనం ఏముందో రహస్యంగా తెలుసుకున్నాం. రహస్యంగా ఈ కోటలో ఏముండదో తెలుసుకుంటారట. చూసినావా మనోడు అంటాడు అక్కడ నుంచి వెళ్ళాట బట్టలు సైకి ఎత్తి ఇక్కడ నుంచి వెళ్ళి రాజు ఆహా అనేదట. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. కార్తీక్ అసలు నాకు డౌట్, అది మర్చిపోలే కానీ చెప్తా. అసలు ఏ రాజు ఉండేటోడు రా అసలు ఇక్కడ? తానిషా రాజు ఉండేటోడు. ఇక్కడ తానిషా రాజు పరిపాలించాడట. మనోడే మంచోడే. మన తానిషా రాజు ఇక్కడ నుంచి వెళ్ళి సిగ్నల్ ఇచ్చేది. ఎవరికి ఇచ్చేదో తెలీదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంది బాబు ఏమో అంటున్నావు?
ఏమన్నారా? యుద్ధానికి వస్తాను అక్కడ నుంచి ఇలా అరిస్తే ఇక్కడికి వినిపించేదా? అమ్మ బాబు, ట్రాఫిక్ హారన్ సౌండ్ రా ఆడు కూడా అనేది ఏంది ఏమనేది అనేదా? అంటే ఇక్కడ కూడా ఇటు నుంచి ఇటే జంప్ అయ్యి ఆడ పావురాలు ఉంటాయి. పావురాన్ని ఎగిరెత్తారా? వస్తున్నారా అని రాసి పావురానికి ఇచ్చేది, పావురం వచ్చి ఇక్కడికి వచ్చి ఏంటిది సైన్ లాంగ్వేజ్ అట. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి పదండి, త్రాగునీరు అలసిపోయా మొత్తం. ఆవిడ స్పీడ్స్ మర్చిపోయచ్చు. మన తానిషా రాజు పరిపాలించిన గోల్కొండ కోట బాగుంది. ఏముంది ఇందులో? ఇది దీన్ని ఏమో అంటారు, అన్ని మెట్లు ఎక్కి మొత్తం నర్వస్ అయింది. ఇంకా షర్ట్ కట్టినా ఇక్కడేం మెట్లు లేవు ఇప్పుడు ప్రస్తుతం. ఇంకా ఉన్నాయి బయట, అక్కడ ఉన్నాయి మెట్లు. వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాం తాగడానికి. అసలే తానిషా రాజు పరిపాలించిన గోల్కొండ కోట ఎక్కడం అంటే మామూలుగా కాదు. అసలు రాజుగారు ఎట్లా ఎక్కిందో అదే డౌట్ నాకు. ఇన్ని మెట్లు ఎక్కి వచ్చే వరకే ఒక రోజు మొత్తం దాటిపోయేవి. వాళ్ళు ఇక్కడ ఆయిల్. మీ ఫీలింగ్ ఎలా ఉంది? రాజుగారు ఇట్లా వచ్చేవారు మీరు పైకి? కిందికి పోతాడు, బయట ఉంటాడు రాజు కాబట్టి. రాజు కాబట్టి ఇక్కడనే ఉంటాడు, ఇక బయటికి పోడు. మరి గుర్రాలు ఇట్లా ఎట్లా వచ్చేది? వేరే తవ్వు ఉంటుందట, అది రహస్య మార్గం, అది దాన్ని క్లోజ్ చేసిండు. సో ఇప్పుడు మనకు ఈ మార్గమే ఉన్నది రానికి. సో అక్కడ అలో లేదు, సెక్యూరిటీ ఉన్నాడు. అటు సైడ్ వెళ్దాం అనుకున్నాం, మ్యాక్సిమం ట్రై చేసినాం, కాకపోతే సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. గార్డు అదే రా, గార్డు అంటే సెక్యూరిటీ కదా, అదే అంటున్నా నేను, సెక్యూరిటీ గార్డు ఉన్నాడు అని. పెద్ద వెళ్దాం. ఏంట్రా మంది వస్తూనే ఉన్నారు, ఏంట్రా వీరంతా? ఇక్కడికి వాటర్ ఎట్లా వస్తాయి? అబ్బా, అరే మనమే నడుచుకుంటారా, అది వాటర్ రావారా? ఏంటిది అప్పట్లో బాయిలు ఉన్నాయి కదా, చేదుకొని వచ్చేది ఇట్లా తాగనీకి, ముంచుకొని వచ్చేది డైరెక్ట్. మైసమ్మ టెంపుల్. బిస్లరీ. అప్పట్లో వాటర్ ఎట్లా వచ్చినాయో, అప్పుడు కుండలతో మోసుకొచ్చేది, ఇప్పుడు ఇలా మోసుకొస్తున్నారు కదా కార్తీక్? వాటర్ ఎట్లా వచ్చినాయి అంటే కదా, అట్లా వస్తున్నాయి. అవి మెట్లు, అబ్బా పెద్ద పెద్ద గట్టి.